వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ని చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇతని లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. తన ఒరిజినల్ పేరు ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్. చిన్నప్పుడు తన చెల్లి బేర్ అనే నిక్ నేమ్ పెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ లో జన్మించాడు. తనకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పటి నుంచి ఏదో ఒక అడ్వెంచర్ చేస్తుండేవాడు. తన స్కూల్ స్టడీస్ అయిపోయాక సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ లో ఉన్న హిమాలయన్ మౌంటైన్స్ ని క్లైమ్ చేసేవాడు. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు, కానీ జాయిన్ అవ్వలేదు. 1994 నుండి 1997 వరకు బ్రిటిష్ ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ 3 సంవత్సరాలు బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. ఒకరోజు గాలిలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ నుండి కిందకి జంప్ చేసేటప్పుడు పారాషూట్ ఫెయిల్ అయ్యి కింద పడ్డాడు. దానివల్ల తన వెన్నుముక్కకి గాయమై కొన్ని రోజులు నడవలేకపోయాడు. అంతటితో తన మిలిటరీ కెరీర్ ఆగిపోయింది. తన హెల్త్ బాగయ్యాక 1998లో తనకి 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాడు. అతి చిన్న వయస్సులోనే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అబ్బాయిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. 2001లో ది కిడ్ హూ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ అనే బుక్ ని రాశాడు. ఆ బుక్ కొన్ని రోజుల్లోనే బ్రిటన్ లో టాప్ సెల్లింగ్ బుక్ గా మారింది. అతను ఫస్ట్ టీవీలో అపీర్ అయింది డియోడరెంట్ అడ్వర్టైజ్మెంట్ లో. ఆ తర్వాత డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ లో ఒకప్పుడు తను తీసుకున్న మిలిటరీ ట్రైనింగ్ బాగా ఉపయోగపడింది. ఒకప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ యుఎస్ఏలో నెంబర్ 1 కేబుల్ షో అయ్యింది. ఆ షోలో బేర్ గ్రిల్స్ ఎన్నో రిస్కీ థింగ్స్ చేశాడు. అతని లైఫ్ స్టోరీ నుండి మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. లైఫ్ లో రిస్క్